గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతుంది. అటు శబరి, సీలేరు ఉపనదుల నుంచి భారీ వరద చేరుతుంది. దీంతో ఏజెన్సీ ప్రజలు మళ్లీ హడలెత్తుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని కూనవరం మండలంలో గోదావరికి వరద పోటెత్తడంతో పలు గ్రామాలను జలదిగ్బంధం చేసింది. భద్రాచలం, కూనవరం మధ్య సంబంధాలు తెగిపోగా ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికే పాఠశాలలు మూతపడగా 3 రోజుల నుంచి ఆర్టీసీ బస్సుల రాకపోకలు కూడా ఆగిపోయాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో శబరి ఉపనది వేగంగా గ్రామాలను చుట్టుముట్టింది. కూనవరంలో శబరి, గోదావరి సంగమం కావడంతో ఆ ప్రదేశం సముద్రాన్ని తలపిస్తుంది. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు లాంచీలు సిద్ధం చేశారు. ప్రధానంగా శబరి, గోదావరి సంగమం వద్ద ఉన్న వంతెన్ను తాకి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. అటు చింతూరు మండలంలో శబరి, సీలేరు ఉపనదులతో పాటు సోకిలేరు, చంద్రవంక, చీకటి వాగు, కుయుగూరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలో 22 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 34 గ్రామాల పరిసరాల్లోకి వరద నీరు చేరింది. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి అధికారులు తరలి వెళ్లి కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పర్యటించారు. జనరేటర్లు, నిత్యావసర వస్తువులు, సహాయ శిబిరాలు, అవసరమైన సామగ్రిని సిద్ధం చేశారు. అంబులెన్స్లు ఏర్పాటు చేసి గర్భిణీలను సురక్షితంగా ఆసుపత్రులకు చేరవేస్తున్నారు. చింతూరు వద్ద శబరి నీటి మట్టం 44 అడుగుల వద్ద, భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగుల వద్ద ప్రవహిస్తుండటంతో 326, 30వ నెంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయి చట్టిగ్రామం వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విఆర్పురం మండలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మండలంలోని ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు చేరుకుని దాదాపుగా 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంచంగిపుట్టు మండల పరిధిలో గల జోలాపుట్టు సమీపంలో ఉన్న ఆంధ్ర, ఒడిశాలను కలిపే వంతెన వరద నీటి ఉధృతికి దెబ్బతింది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. ఇక భద్రాచలం వద్ద నీటి మట్టం 48 అడుగులు దాటడంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత నీటి మట్టం 48.20 అడుగులుగా ఉంది. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న 10,39,627 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్లో 175 గేట్లు ఎత్తి రాత్రికి 10.01 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక బ్యారేజ్ నీటి మట్టం 11.30 అడుగులకు చేరింది. 11.75 అడుగులకు చేరగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. బుధవారం నాటికి వరద 12 నుంచి 13 లక్షల క్యూసెక్కులకు చేరవచ్చని అంచనా. మరోవైపు ఏలూరుకు పోటెత్తిన వరదతో కాకినాడ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ఉన్న 62 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏలేరు రిజర్వాయరుకు అత్యంత భారీగా వరద వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలివేస్తుండటంతో ముంపు అధికంగా ఉంది. దీంతో జిల్లాలో ప్రతిపాడు, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని 7 మండలాలు నీట మునిగాయి. ఏకంగా 62 గ్రామాల్లో ఇళ్లు నీట మునిగి ప్రజలు వెలువెల్లాడిపోతున్నారు. కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి సమీపంలో ఏలేరు కాల్వకు గండిపడటంతో గ్రామం మొత్తం పీకల్లోతు వరదలు మునిగిపోయింది.